ఇప్పుడు ఎట్లా మరి మన కేసు పెట్టినప్పుడు ఏమంటున్నారు పోలీసులు? ఇక పోలీసు అదేనా ఇంకా ఏం ఇప్పుడు నేనైతే ఇంకా ప్రత్యక్షంగా పోలే పిఎస్కి చూస్తున్నా, రేపు ఎల్లుండి కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దామని అనుకుంటున్నా. ఇది అయిన తర్వాత వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు. మనం పోతాము, సార్ నా కేసు ఎంతవరకు వచ్చింది, నా మీద అటాక్ చేసిన వాళ్ళు ఎంతమంది మీరు అరెస్ట్ చేసారు, సీసీ కెమెరాలో గిట్ల పర్ఫెక్ట్ ఉంది, ఈ విధంగా ఉంది, అమ్మాయిల పాత్ర ఏంది, వాళ్ళు ఏంది, అసలు వాళ్ళు ఎవరు ఏంది, ఇవన్నీ అడుగుతాం మనం. నేను నా తరపు నుంచి లాయరు అందరం కలిసిపోయి అడుగుతాం. ఒకవేళ వాళ్ళు మనకేం సహకారం చేయకపోతే మనకు కోర్టులు ఉన్నాయి, కోర్టుకు పోతాం, కోర్టు నుంచి మూవ్ చేస్తాం, ఏ విధంగా ఫైట్ చేయాలో చేస్తాం. 100% వదిలిపెట్టయితే లేదు. దీని వెనకాల ఎంత పెద్దోడు ఉండని చివరి వ్యక్తి ఎవడు ప్లాన్ చేసిన కాడి గుంజుకపోతుంది. నేను పట్టుకుంటే ఏందాక తీసుకుపోతున్నా కూడా తెలుసు. వార్త విషయంలో చివరి దాకా ఎట్లా తీసుకుపోతానో దీన్ని కూడా చివరి వ్యక్తి దాకా దాన్ని గుంజుకపోయే 100%, దాన్ని వదిలిపెట్టేదే లేదు. ఎందుకంటే ఇన్ని సాక్ష్యాలు క్లియర్ గా ఉన్నాక కూడా నువ్వు దీన్ని మిస్లీడ్ చేస్తున్నావు. కోర్టు ఉంది, ఏ కోర్టు, కింది కోర్టు కాకపోతే పై కోర్టు, పై కోర్టు కాబట్టి ఇంకా పై కోర్టు. 100% పోతాం. దానికి అయ్యేదాకా వదిలే సమస్య లేదు. పై వ్యక్తి ఎవరున్నారో ఆ దాకా పోతుంది. పోయిందాక చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నా కోసమే కదన్నా ఇది. నీలాంటి వాళ్ళు ఎంతో మంది భయపడతా ఉన్నారు కొంతమంది బయట. అవును, ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించే దాంట్లో మాట్లాడుతున్నారు. రేపు మాట్లాడితే ఇవాళ ఈ పిల్లగానికి ఇట్లా కొట్టి రేపు నాడు మనలో కొడితే ఎట్లా అవుతుంది. సరే ఇవాళ నాకు వచ్చిన రెస్పాన్స్ రేపు నీకు రాకపోయినా, నీకు వచ్చిన రెస్పాన్స్ నాకు రాకపోయినా ఎంత ఇబ్బంది ఉంటుంది. ఫ్యామిలీ ఎట్లయితే ఎంత బాధపడతారు. నేను చాలా అందరు వస్తా ఉంటే మా ఫ్యామిలీ అందరు ఒక్కొక్కరు 3 చెప్తారు. 100% వాళ్ళు మంచిగానే ఉంటారు. ఈయనకెందుకు అమ్మ ఊకమాను కొంతమంది, ఎంత ఉన్నా కానీ మంచిగా మాట్లాడతారని కొంతమంది, ఇట్లా రకరకాలు ఉన్నది. సో కాబట్టి ఇది ఏది వదిలిపెట్టేది లేదన్న. 100% మనం నిలబడదాం, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. నాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి ఒక లక్ష్యాన్ని ఇచ్చారు నాకు. ఇంకా 10 మందికి తెలియని వాళ్ళకి పరిచయం చేసిండు ఆయన నన్ను, ఇంకెంతో మందికి పరిచయం చేసిండు. కాబట్టి 100% ఆ లక్ష్యానికి చేరయ్యే విధంగా మనం ముందుకు పోతాం. నా ఛానల్ ఆగదు, నా గొంతు ఆగదు, నాది ఇంకా ఒక రెట్టింపు ఉత్సాహంతో వస్తుంది. ఒక 2-3 రోజులు మెడిటేషన్ అయిపోయిన తర్వాత నేను